శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. త్రయోదశి తిథి మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం చతుర్దశి. మూలా నక్షత్రం ఉదయం 11 గంటల 13 నిమిషాల వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు, అనంతరం విష్కంభ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాల నుండి 5 గంటల 53 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 6 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 9 గంటల 26 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 9 గంటల 48 నిమిషాల నుండి 11 గంటల 34 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాటి తిథి త్రయోదశి. సర్వసిద్ధి త్రయోదశి అని త్రయోదశికి ఉన్నటువంటి ప్రశంస వాక్యం. సమస్త సిద్ధులను ప్రసాదించేటటువంటి తిథి ఈ త్రయోదశి. ఈనాటి నక్షత్రం విషయానికి వస్తే, మూలా నక్షత్రం అమ్మవారి ఆవిర్భావం జరిగినటువంటి నక్షత్రం. పరదేవత యొక్క జన్మ నక్షత్రంగా మూలా నక్షత్రాన్ని పరిగణిస్తారు. అటువంటి ఈ మూలా నక్షత్రం త్రయోదశి తిథి. ఇక వారం విషయం వస్తే, సోమ స ఉమా అంటే అంబతో కలిసి ఉండేటటువంటి దైవం ఎవరంటే సాక్షాత్తు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడి యొక్క ఆరాధన, అమ్మవారి ఆరాధన. ఈశ్వరారాధన, అమ్మవారి యొక్క ఆరాధన, ఈ రెండింటినీ మనం వేరుగా చూడలేనటువంటి స్థితి. ఎందుకంటే శివ శివాని భవ భవాని అని మనకంటే ఈశ్వరుడు అమ్మవారు అభేదం, వాళ్ళిద్దరూ అవిభక్తం అంటే విభజించి చూడలేనటువంటి స్థితిలో ఉంటారు. అంటే స్వామి యొక్క ఆరాధన కనుక చేస్తే అమ్మవారి ఆరాధన చేసినట్లే. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఈ సోమవారం నాడు అమ్మవారి ఆరాధన చాలా విశిష్టమైనది. ఈశ్వరారాధన చాలా విశిష్టమైనది. ఈశ్వరారాధనలో కూడా ఆయనకి ఎంత ప్రీతి అంటే, ఎంత భక్తితో చేస్తే అంత ప్రీతి. ఆయనకి ఇచ్చేటటువంటి వస్తువుతో సంబంధం లేదు, కేవలం ఇచ్చేటటువంటి మనస్సు ఎంత భక్తితో ఇస్తున్నామన్నదే ప్రధానం. అందుకే శివారాధనలో చెప్తారు, ఒక కణము జలము ఒక బిల్వ దళము. ఆయనకు ఒక కణాన్ని జలం, కొద్దిపాటి నీళ్లు ఆయన మీద చిలకరిస్తే చాలుట పరవశిస్తాడు, పొంగిపోతాడు. ఒక బిల్వదళము త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని బిల్వాష్టకంలో చెప్పబడుతుంది. త్రిదళం 3 దళాలు కలిగి ఉంటుంది. ఈ 3 దళాలు దేనికి అంటే సత్వ రజస్తమో గుణాలకు సంకేతం, త్రిగుణాలకు సంకేతం. త్రిగుణాకారం, ఆ త్రిగుణాలకు ఆకారభూతమైనటువంటి దళం అది. త్రినేత్రంచ త్రయాయుధం, స్వామి యొక్క ఆయుధం త్రిశూలం అది. అటువంటి ఆ త్రిశూల పాణి త్రినేత్రధారుడైనటువంటి పరమేశ్వరుడికి ఆ ఒక్క బిలవదళాన్ని సమర్పిస్తే చాలు, ఆయన సంప్రీతుడవుతాడు, పొంగిపోతాడు. ఆగమశాస్త్రం చెప్తుంది, శివారాధనలో ఏ ద్రవ్యం ఉన్నా లేకపోయినా బిల్వదళం అనేది ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కడైతే బిల్వ వృక్షం ఉంటుందో అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం అని మనకి పురాణంలో చెప్పబడుతుంది. కేవలం మహాలక్ష్మి స్వరూపం కాదు, అక్కడ ఈశ్వర దర్శనం కనుక జరగకపోతే, అంటే ఆలయం లేనటువంటి స్థితి ఉంటే బిల్వ వృక్షానికి నమస్కారం చేస్తే చాలు, ఆ నమస్కారం శంకరుడికి చెందుతుంది. అంతేకాకుండా దర్శనం బిల్వ వృక్షంచ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని బిల్వాష్టకాన్ని చెప్తూ మనం స్వామికి ఆ బిల్వదళాన్ని సమర్పణం చేస్తాం. అటువంటి ఈ ఆషాఢమాసంలో ఈ త్రయోదశి చతుర్దశి మేలి కలయిక తిథి, ఈ సోమవారం నాడు మూలా నక్షత్రం వచ్చినటువంటి ఈ రోజున శివారాధన, ముఖ్యంగా బిల్వదళాలతో శంకరుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. అటువంటి శివంకరుడు, శుభంకరుడు, శంకరుడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ, హరయే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ వంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, వారం ఇందువారం లేదా సోమవారం. పూర్ణిమ ముందు త్రయోదశి సర్వ విజయాల్ని కలిగిస్తుంది, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి అనుకూలతని పెంచుతుంది. అయితే ఇప్పుడు బృహస్పతి యొక్క అస్తంగత్వ దోషం, గురుమౌఢ్యమి వల్ల శుభకార్యాలకి పనికిరావు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు కాదు. నక్షత్రం మూల ఉదయం 11:13 వరకు, అనంతరం నక్షత్రం పూర్వాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఉచ్చస్థితి కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, బుధ సంచారం మిథున క్షేత్రంలో సక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. మానసిక ధైర్యం కూడా కలిగి ఉంటారు. మానసిక భీతి కూడా సమాంతరంగా కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు. సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఆర్థికంగా నష్టాలని కలిగిస్తాయి. వ్యతిరేక ధోరణితో కార్యక్రమాలు ప్రారంభించి సమస్యల్ని ఆహ్వానిస్తారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రాజకీయ రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు, సహనంతో కూడినటువంటి పద్ధతుల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత మహిళలు కలిగి ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య బలం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా కూడా పొందగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో బలమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. విజయాలు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత, శ్రద్ధ వంటివి తగ్గుతాయి.
అసహనం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలపై చిరాకు పరిస్థితులను నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలు మానసిక క్లేశాలు నియంత్రించలేకపోతారు. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు గందరగోళాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా మానసిక ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఒడిదుడుకులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ఒరవడి వ్యాపారపరంగా కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఆనందానికి దారితీస్తాయి. అనుకున్నదే తడుగా కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాల్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా వెన్నంటి ఉంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. సంశయాలకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, గీతా పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. చిరాకులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మనస్పర్ధలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విభేదాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ప్రణాళికల్లో అమలు చేసేటువంటి విషయంలో ఆలసత్వం ఉన్నప్పటికీ, ఆలస్యం ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో చోటు చేసుకుంటే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ విభేదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల విషయంలో కాలయాపన కొనసాగుతుంది. మానసిక ఒత్తిళ్లు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. సందేహాలు ప్రబలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అర్ధాష్టమ శని, అష్టమ రవి, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ప్రమాదాలు నియంత్రించబడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అధిక ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా పురోగవృద్ధి సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలతని క్రమక్రమంగా పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు పనికిరావు. క్రీడారంగం వారికి అనుకూలత ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధ్యపడుతుంది. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కొంటారు. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. అవరోధాలు, విఘ్నాలు వంటివి ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి వంటివి ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలు కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు సిద్ధించాలని, మానసిక క్లేశాలు నియంత్రించి తద్వారా విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని సోమవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు సోమవారం. శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే ఒక్కొక్క దిక్కులో ఉన్న శివాలయ దర్శనం ఒక్కొక్క రకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని శివమహాపురాణంలో శివధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏ దిక్కులో ఉన్న శివాలయాలు దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శివాలయ దర్శనం చేసేటప్పుడు పరమేశ్వరుడికి సంబంధించిన పంచముఖాలు ఈశాన, అఘోర, తత్పురుష, వామదేవ, సజ్జోజాత, ఈ పంచముఖాలకు సంబంధించి ఒక్కొక్క ముఖానికి సంబంధించి ఒక్కొక్క దిక్కులో ఉన్న ఆలయం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొట్టమొదట తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివాలయాలు దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, తత్పురుషంచ విజ్ఞేయం పూర్వభాగే ప్రతిష్ఠితం తత్పురుష ఉపాసనైవ జ్ఞానవృద్ధి ప్రజాయతే అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తత్పురుషంచ విజ్ఞేయం పూర్వభాగే ప్రతిష్ఠితం, తూర్పు దిక్కులో ఉన్నటువంటి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాల్లో పరమేశ్వరుడి తత్పురుష ముఖం రూపంలో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తాడు. అటువంటి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాలకు వెళ్ళి ఈశ్వర దర్శనం చేసినట్లయితే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది, సకల కార్యసిద్ధి లభిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత పశ్చిమ ముఖ శివాలయం గురించి శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే, సజ్జోజాతం పశ్చిమేతు సర్వసౌఖ్యప్రదాయకం ఐశ్వర్యకామదో నిత్యం సర్వ విఘ్న నివారణం అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సజ్జోజాతం పశ్చిమేతు సర్వసౌఖ్యప్రదాయకం, పరమేశ్వరుడికి సంబంధించిన సజ్జోజాత అనే పేరు కలిగిన ముఖముతో పరమేశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయాల్లో తన దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. పశ్చిమ ముఖ ఆలయాల్లో పరమేశ్వరుని దర్శించుకుంటే ఐశ్వర్య కామదో నిత్యం సర్వ విఘ్న నివారణం, నిరంతరము ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సర్వ విఘ్నాలు తొలగిపోతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అయితే ఈ పశ్చిమ ముఖంగా ఉన్న శివాలయానికి ఉన్న గొప్పతనం గురించి శివధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎక్కడైనా సరే ఒక శివాలయం పశ్చిమ ముఖంగా ఉన్నట్లయితే, పడమర ముఖంగా ఉన్నట్లయితే, అటువంటి శివాలయంలో ఉన్న శివుణ్ణి దర్శించుకున్నట్లయితే 1000 శివాలయాలు ఒకే రోజు దర్శించిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే పశ్చిమ ముఖంగా ఉన్న శివాలయ దర్శనం అనేది అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత ఉత్తరముఖ శివాలయం గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఉత్తరే వామదేవంతు సర్వవ్యాధి వినాశనం దారిద్ర్య దుఃఖ శమనం సర్వ సంపత్కరం శుభం అంటుంది శాస్త్రం. అంటే ఉత్తరముఖంగా ఉన్న శివాలయంలో పరమేశ్వరుడు వామదేవ అనే ముఖం రూపంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. సర్వవ్యాధి వినాశనం, దీర్ఘకాలిక వ్యాధులు, అన్ని రకాలైన వ్యాధులు తొలగింపజేసుకోవాలంటే ఉత్తరముఖంగా ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి. దారిద్ర్య దుఃఖ శమనం, దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవచ్చు. సర్వ సంపత్కరం శుభం, సర్వ సంపదలు చేకూరటానికి కూడా ఉత్తరముఖంగా ఉన్న శివాలయాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆ తర్వాత దక్షిణముఖ శివాలయం గురించి శివధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దక్షిణేతు అఘోరేభ్యం మృత్యుదోష నివారణం విద్యా బుద్ధిప్రదం చైవ భక్తి ముక్తి ప్రదాయకం అంటుంది శివధర్మశాస్త్రం. అంటే ఏ శివాలయమైనా దక్షిణముఖంగా ఉన్నట్లయితే అందులో అఘోర అనే పేరుతో ఉన్నటువంటి పరమేశ్వరుడు, అఘోర ముఖంతో ఉన్న పరమేశ్వరుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడు. దానివల్ల భక్తులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, మృత్యుదోష నివారణం, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. విద్యా బుద్ధిప్రదం, అద్భుతమైన విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడి యందు భక్తి కలిగి మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా ఈశాన ముఖం. ఈ ఈశాన ముఖం ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన శివాలయాలు ఏవి ఉండవు, కానీ
కొన్ని శివాలయాల్లో పరమేశ్వరుడు పంచముఖ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. పంచముఖ రూపంలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే ఈశాన ముఖంతో ఉన్నటువంటి పరమేశ్వరుని మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి శివమహాపురాణం, శివధర్మశాస్త్రం ఈ గ్రంథాలను ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి శివాలయ దర్శనం ఒక్కొక్క రకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర నక్షత్ర విజ్ఞానంలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళ అదృష్టం ఏ విధంగా ఉంటుందో, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.